పొలంలోకి వెళ్తుంటే ఆ రేకులు నేను 37 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నా అక్కడిని. మా అత్తమామ అంతకన్నా ముందు చేస్తున్నారు. మా అత్తమామ చేసి ఒక 40 ఏళ్ళు చేయొచ్చు వాళ్ళు. నేను 37 సంవత్సరాల సంది నేను చేస్తున్నా. ఎవరో ఒక ఆయన వచ్చి మొత్తం దోసుకుంటుండు, అక్కడ భూములన్నీ దోసుకుంటుండు. మొత్తం 5-10 లక్షలు ఇచ్చి కొనుక్కున్నా అని చెప్తే మరి కొనుక్కున్నాడేమో అనుకున్నాం. నా పొలంలోకి నేను ఓనికే గేటు పెట్టేసిండు. గేటు పెట్టేస్తే గేటు పెట్టొద్దని అడ్డం పోతే మా ఆయనను కొట్టిరు. వేరే బోన్సర్లను పెట్టి కొట్టిస్తారు, ఒత్తేస్తారు దెబ్బ కనిపించకుండా. నేను పోతుంటే కూడా ఫోటోలు తీస్తారు. అక్కడ 50,000 పెట్టి మేము కడీలు తీసుకొచ్చి అడవి పందులు మేయకుండా సేను మొత్తం తయారైనాక కూడా అడవి పందులు మేసాను. మేము అక్కడ కంచె వేసుకుంటే ఆ కంచెను నైటే తీసేసిరు. ఎవరు తీయమన్నారు, ఇట్లా ఎందుకు చేసిరు, మాకు ఎందుకు చేస్తుర్రు ఇట్లా అంటే సుధాకర్ తీయమన్నాడు. ఏ సుధాకర్ అంటే తిరుపతి సుధాకర్ అని చెప్తారు సార్. ఇట్లా చేస్తారు. నాకు ఒక 10 ఆవులు ఉన్నాయి. అక్కడ గడ్డి పెట్టుకున్నా, పొద్దుగాల పోయినా గడ్డి కోసేసుకోవాలి. అక్కడ కూర అలుపుకొని రోజుకు 500-800 వస్తే నా జీవనాధారం నడుస్తుంది. అక్కడ నన్ను పొలం మీదకి నిలగొడితే నేనేం చేయాలి? వెళ్ళిపోండి, మీకు కూడా ఇస్తాం 10 లక్షలు అంటారు, 5 లక్షలు అంటారు. 5 లక్షలు పెడితే ఒక ప్లాట్ వస్తలేదు సార్, ఒక దావత్ కూడా అవుతలేదు. వాళ్ళు ఇచ్చే పైసలు ఏమిటికి అయితే మాకు పైసలు వద్దు, మాకు భూమి కావాలి. మాకు భూమి మీదనే మా జీవనాధారం. కూరలు పోస్తా సార్, పచ్చకూరలు పోస్తా. ఆవులు ఉన్నాయి, 10 ఆవులు ఉన్నాయి. గడ్డి పెట్టినా, ఇప్పుడు గడ్డి కూడా ఉంది. పోనీయకుండా 10 నిమిషాలు ఆగాలి సార్. గేట్లు పెట్టేసుకురు, లాక్ వేసుకుంటారు. చుట్టూ ఫెన్సింగ్ పెట్టిరు, పోనిస్తలేరు. మళ్ళీ ఎవరినన్నా కూలీలను పిలుచుకపోతే నువ్వు భూమి అమ్మవు కదా, నీ ఉంది కదా, నువ్వే రావద్దని వాళ్ళు నిలగొడితే మొన్న 1.5 ఎకరాల పొలం నేను ఒక్కదాన్నే నాటేసుకున్నా. వాళ్ళు నిలగొట్టేసిరు. వాళ్ళ భయానికి సార్, వాళ్ళ భయానికి వాళ్ళు వస్తలేరు. అట్లా ఫోటో తీస్తారు సార్, ఫోటో తీస్తారు. వాళ్ళ భయానికి సార్. వాళ్ళు బోన్సర్లు మమ్మల్ని కొడతారు, మమ్మల్ని చంపితే మేము మా పిల్లలు ఆగమవుతారు, మేము రామంటే మొన్న నేను ఒక్కదాన్నే నాటేసుకున్నా 1.5 ఎకరాల పొలం. మా మామ పేరు జంగయ్య, మా ఆయన పేరు గుడాల బాబు. మేము మా అత్త మా మామ కందులు జొన్నలు 70 ఏళ్ళ నుంచి ఉన్నాము మేము భూమి మీద. నా పెళ్ళయి 20 సంవత్సరాలు. నేను వచ్చినాక కూడా మొన్న దాకా 3 సంవత్సరాల దాకా వేసినాం పొలము. మా తాన మేము ఇట్లా వాళ్ళు రేకులు వాచుతారని మేము ఏం చేసినామంటే అది ఒక ఫోటోలు వీడియోలు కూడా తీసుకున్నాం. ఎందుకంటే ఇల్లు కబ్జా మీద కూర్చుంటాటురు, చుట్టుముట్టు మొత్తం రేకులు వాతేస్తారని మాకు భయమైంది. అట్లా అని ఒక ప్రూఫ్ కోసమని చేసినాము. కానీ ఇప్పుడు నిన్న మొన్న మళ్ళీ వర్షాలు పడతాయి, కందులో జొన్నలో పుంటిత్తులు అలుపుకుందామని పోతే మా ఆయనను లోపలికి రానిస్తలేరు. నువ్వు ఒకసారి రా అని నన్ను కూడా పోతే ఆడవాళ్ళని పెట్టి కూడా రౌడీ షీట్లను పెట్టి కూడా మొత్తం ఇది చేసిర్రు. మాకు భయం అవుతుంది, నేను పోను. మళ్ళీ నువ్వు ఉన్న వాళ్ళని పొలం కోసం మా ఆయన ప్రాణాన్ని కూడా తీసుకుంటా అని చెప్తుండు. కానీ వద్దులే, ఎవరితోనన్నా మాట్లాడదాము, ఎంత కాడికైతే అంత కాడికి అవుతుంది అనేసి అనుకున్నాం. కానీ మాకు ధైర్యం చాలతలేదని ఇప్పుడు మేడం దగ్గరకు వచ్చినాం అందరం కలిసి. ఎట్లా చేస్తారో అని మాకు కేసు కూడా పెట్టిరు సార్. మా ఆయన మీద ఒకసారి కేసు పెట్టిరు. ఇప్పుడు దుందాము, అది మొత్తం పొలం అంతా సాఫ్ చేసుకుందాం అనుకుంటే అసలు సాఫ్ చేయనిస్తలేరు సార్. ఇప్పుడు మే నెలలో వర్షాలు పడతాయి, కందులు వేస్తాం మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి భూమిని ఇప్పుడు మేము మా మామ చేసింది సార్. నా పెళ్ళి కాకముందు నుంచి మా మామ ఇప్పుడు 70 ఏళ్ళు ఉంది సార్. నా పెళ్ళి ఇప్పుడు 25 సంవత్సరాలు అవుతుంది సార్. నువ్వు కూడా చేసిన, మా మామ చేసిన, మా అత్త చేసి సార్. కుంటి కూర జొన్నలు కందులు అన్నీ వండించిర్రు. కానీ ఇప్పుడు మాత్రం రానిస్తలేరు సార్. గేట్ కాడికి పోయినా కానీ వాళ్ళు పోలీసు వాళ్ళు, ఆదిపట్ల పోలీసు వాళ్ళకి ఒక్క ఫోన్ చేయగానే మాకన్నా ముందే వాళ్ళే పోలీసు వాళ్ళే ఉంటారు సార్. అసలు ఆదిపట్ల పోలీసు వాళ్ళు పేదలకు సహాయం చేయాలి కానీ వీళ్ళు వాళ్ళకు సహాయం ఎందుకు చేస్తారో నాకు అర్థం కాలేదు సార్. ఒకసారి పోలీసు వాళ్ళతో కూడా నేను గొడవ పడ్డా సార్. అంటే నువ్వు ఈ నుంచి నువ్వు అసలు మాట్లాడకంటే నేను కరెంటు వైర్ పట్టుకుంటా, నా పొలం కోసం నేను పానమన్న తీసుకుంటా, కానీ నా పొలంలోకి వెళ్ళి నువ్వు దున్ననిస్తలేరని అంటే సరే అని ఆమెను వదిలేసేయని అప్పుడు ఫోన్ చేసిరు సార్. సుధాకర్కు ఫోన్ చేస్తే నన్ను లోపలికి పోనిచ్చిర్రు, ట్రాక్టర్ లోపలికి కొనిచ్చిర్రు సార్ పోయిన సంవత్సరం. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది సార్ దున్నక. సుధాకర్ చెప్పినట్టే పోలీసు వాళ్ళు వింటారు సార్. అన్నీ ఉన్నాయి సార్, మోటార్ లేదు కానీ వర్షాలకు పండిస్తాం సార్. మాకైతే